సింపుల్ ఎగ్జాంపుల్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తీసుకుందాం సార్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేసరికి అందరూ ఏమనుకుంటామంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే ఏదో ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన ఫీలింగ్‌లో చాలా మంది ఉంటారు. టు బీ ఫ్రాంక్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అసలు ప్రిలిమ్స్ కానే కాదు. అఫ్‌కోర్స్ ప్రిలిమ్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కి మనకు డిసైడ్ చేసేది మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్లస్ ఇంటర్వ్యూ. నువ్వు వచ్చి కోచింగ్ తీసుకున్న తర్వాత నువ్వు జస్ట్ ఓన్లీ కొన్ని ఏరియాల మీద అది కూడా ఆబ్జెక్టివ్ స్కిల్స్ నేర్చుకో. నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను ఊహలో ఉంటూ, ఒకవైపు ఇక్కడ దీనికి కావాల్సిన ఆన్సర్ రైటింగ్ నేర్చుకోవట్లేదు. ఎట్ ద సేమ్ టైమ్ ప్రిపరేషన్ నేమ్‌తో కొన్ని ఏరియాస్ మాత్రమే నువ్వు నీకు నచ్చిన ఏరియాస్ మాత్రమే ప్రిపేర్ అవుతూ, కొన్ని ఏరియాలు సింపుల్ సార్. మ్యాథమెటిక్స్ ఉంటది. ప్రతి ఒక్కళ్ళు సార్ నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఫీల్డ్‌కొచ్చా అంటారు. బాబు, నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్‌గా అవ్వాలనుకున్నావు రేపొద్దున్న. అంటే నీకు ఖచ్చితంగా లాజికల్ రీజనింగ్ స్కిల్స్ రావాలి. లాజికల్ రీజనింగ్ స్కిల్స్ రావాలంటే అది మ్యాథమెటికల్ ఈక్వేషన్ ద్వారా సాల్వ్ చేసినప్పుడు వచ్చిద్ది. నువ్వు రేపు పొద్దున అడ్మినిస్ట్రేటర్ అయ్యాక ఒక పెద్ద క్రౌడ్ ఉంటది. అక్కడ 1,00,000 మంది ఉన్నారా? 10,000 మంది ఉన్నారా? నీకు తెలియాలి. ఎలా తెలియాలి? నీకు ఫస్ట్ ఆ ఏరియా అసెస్‌మెంట్ తెలియాలి. అక్కడ ఎంత ఏరియా ఉంది? ఒక ఏరియాలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు? ఒక 100% ఏరియాలో ఫస్ట్ నువ్వు 10% తీసుకొని కాలిక్యులేట్ చేసి దాన్ని ఇంటూ 100 టైమ్స్ ఏస్తే పాపులేషన్ ఎంత నీకు అర్థమవుతది. ఇది బేసిక్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఇది ప్రాక్టీస్ చేయకుండా రాదు. సో, ఒక బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలని నీకు తెలియాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఎగ్జామినేషన్స్‌కి ఖచ్చితంగా నువ్వు ఒక లీడర్‌షిప్ ఇందాక అనిల్ సార్ మాట్లాడినట్టు ఒక లీడర్‌షిప్ పొజిషన్‌కి ప్రిపేర్ అవుతున్నావు. ఇక్కడ ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా మనం చూసుకున్నట్లయితే 2 లాంగ్వేజ్‌లు ఇంపార్టెంట్. హిందీ అండ్ ఇంగ్లీష్. మోస్ట్ ఆఫ్ ద క్వెషన్ పేపర్స్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. సో, కొన్ని బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నీకుండాలి. లేనప్పుడు నువ్వు టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఇక్కడ 2 విధాలు సార్. ఇలాంటి మీరన్నటువంటి మీరు చెప్పింది మోస్ట్ వాల్యుబుల్ క్వెషన్. ఎందుకు అంటే యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్స్ 1, 2 అటెంప్ట్‌లు అయిన తర్వాత డిప్రెషన్‌లోకెళ్తారు. ఇంక నాకు ఏది రాదేమో అని. ఆ టైంలో వాళ్ళకి సెల్ఫ్ అసెస్‌మెంట్ అయినా ఉండాలి యాక్లెవ్యూడ్ లాగా. లేదనుకుంటే వాళ్ళకి ఎవరో ద్రోణాచార్య అయినా కావాలి. ఇది దొరికింది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు 1-2 అటెంప్ట్స్‌లో బయటకొచ్చేయగలుగుతారు. సో, దీనికి వాళ్ళు చేయాల్సిందల్లా సింపుల్ సార్. నా తరపు నుంచి అయితే నేను ఒక యాస్పిరెంట్‌కి చెప్పేది ఒకటే. ఫస్ట్ దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటాం. నీ స్ట్రెంగ్త్ ఏంటి? నీ వీక్‌నెస్ ఏంటి? నీ ఆపర్చునిటీ ఏంటి? నీ థ్రెట్ ఏంటో తెలుసుకో. నువ్వు తెలుసుకోలేని క్రమంలో ఎవరినైనా ఒక సీనియర్‌ని, ర్యాంకర్స్ సపోజ్ ఇప్పుడు రాజీవ్ గారు లాంటి వ్యక్తులతో మాట్లాడు. వాళ్ళ ఇంటర్వ్యూలు చూడు. ఇంటర్వ్యూ చూసినంత మాత్రాన అయిపోదు. సో, ఇప్పుడు ఈరోజు ఆయన ఈ పొజిషన్‌కొచ్చిండు ఊరికే రాలే. ఆయన చేస్తున్నటువంటి ప్రతి తప్పుని ఆయన తెలుసుకొని దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో తెలుసుకొనొచ్చారు వాళ్ళు. యూజువల్‌గా ఇంటర్వ్యూస్ చూసేవాళ్ళు కూడా ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళు చూస్తే ఒక టాపర్ ఇంటర్వ్యూ అనుకుంటారు. ఫస్ట్ 5 నిమిషాలు చూస్తే స్కిప్ చేస్తారు. ఒక టాపర్‌ని అర్థం చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఫుల్ ఇంటర్వ్యూ చూడు. వాళ్ళతో అప్పుడు నీకు అర్థమవుతది వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అని చెప్పి. ఒక 5 నిమిషాలు చూసి వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్ దగ్గర నువ్వు మోటివేట్ అయిపోయి నేను కూడా వచ్చేస్తా అని కూడా ఉండకూడదు.